జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్షోత్సవ కార్యక్రమం అంగన్వాడీ టీచర్ సాహిత బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ రాధిక హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రీ స్కూల్ చిరుధాన్యాలు గర్భిణీ దశ నుంచి 1000 గోల్డెన్ రోజుల గురించి క్లుప్తంగా చెప్పారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాంపల్లి సంధ్య, సురేందర్, పంచాయతీ కార్యదర్శి నవ్యశ్రీ, అంగన్వాడీ సూపర్వైజర్ అరుణ, టీచర్లు షాహిదా బేగం, శ్రీలత, హేమలత, హైమావతి, పుష్పలత, తల్లులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడీ హెల్పర్స్, రహమత్, సర్దార్ బి పిల్లలు పాల్గొన్నారు. వాళ్ళ శరీరాలు చిన్న వీడియో తీయన్నా కలిసిపోతారు కాబట్టి టీచర్ అంటే భయం అనేది ఉండదు. ఏదైనా ఓపెన్ గా చెప్పగలుగుతారు. 10 మందిలో కలిసిపోతారు అన్నట్టు వాళ్ళు. అదే మనం ఆ ప్రైవేట్ స్కూల్ పోయి వచ్చిన పిల్లాడు ఇంటి దగ్గర ఒక మూలకు ఉంచినాం అనుకోండి, మనకి ప్రేరణ కలుగుతుందా? కలగదు అసలే. ఇప్పుడు ఇంటి దగ్గర మనం ఏంటంటే ఓన్లీ స్కూల్కి వచ్చే పిల్లల్ని అట్లా ఆ రకంగా అన్ని అడుక్కుంటూ చెప్పుకుంటూ ఉండాలి. చిన్న పిల్లల్ని వద్దనేది లేదు. ఏంటంటే మన పురాణాలలో కూడా చెప్పిండ్రు, కడుపులో ఉండగానే మనకు అభిమన్యుడు నేర్చుకున్నాడని ఉన్నదా లేదా సామెత. అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పటి నుండే మన నడవడిక, మనం వినే సంగీతం కానీ మాటలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది. చిన్నప్పటి నుండి పుట్టినాక కూడా మనం పిలుస్తూ ఉంటే వాడు చూసి నవ్వుతూ ఉంటాడు. నెల కాదు 2 నెలలు కాదు, అప్పటి నుండే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మనకు అనుబంధం. ప్రతి ఒక్కటి మనల్ని అనుకరించడం, నేర్చుకుంటూ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం చిన్నపిల్లలు ప్రతి ఒక్కటి ప్రేరణ చేసే కొద్దీ వాళ్ళు అన్ని నేర్చుకుంటూనే ఉంటారు. ఒక దగ్గరనైతే అసలు ఎన్ని భాషలు అనేది లెక్క లేకుండా కూడా నేర్చుకున్నాడు పిల్లలు. అంటే పేరెంట్స్ ఎన్ని రకాలు చెప్తే అన్ని రకాలు నేర్చుకుంటారు. వాళ్ళ బ్రెయిన్ అంతా బాగా చురుకుగా ఉంటుంది. కాబట్టి మనం ప్రేరణ అనేది ముఖ్యం. కాబట్టి ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు కూడా 2.5 లోపల పిల్లలు ఉంటారు కదా మీ దగ్గర ఉన్నప్పుడు ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే భోజన పక్షం అంటే మనకు ఈ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. కానీ ఎవ్రీ ఇయర్లో 15 days పోషకాల విలువల గురించి తెలుసుకోవడానికి అని పెట్టడం జరిగింది. మేబీ తల్లులు పిల్లలు అంగన్వాడీ సెంటర్లో ఎలా అట్లా అలవాటు చేయండి. తర్వాత 1 year దాటినాక ఇప్పుడు మనము వాడికి అన్నం కూడా తింటడమ్మా. అయితే బిడ్డకు పెట్టే గిన్నె, స్పూన్ కూడా మనము వేరే సపరేట్ పెట్టుకోవాలమ్మా. ఎందుకంటే బిడ్డ ఎంత తింటాడు అనేది తల్లికి. తర్వాత ఎవరు ఇంట్లో ఉండి బిడ్డకు ఇప్పుడు కొంత నానమ్మలు కూడా తల్లి జాగ్రత్తగా పెట్టేవాళ్ళు, బిడ్డ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు బిడ్డకు వాటర్ కూడా వేడి చేసి మంచిగా చల్లార్చి పెట్టి ఒక బాటిల్లో పోసుకోండి. మళ్ళీ ఇంకొకటి హ్యాండ్ వాష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏది తినిపించినా కూడా మనం ఎన్నో పనులు చేసి ఉంటాం కదా, అట్లనే బిడ్డకు తినిపించేటప్పుడు అదే చేతిలో పెడితే మన చేతిలో ఉన్న బ్యాక్టీరియా అంతా మన పొట్టలోకి వెళ్ళిపోయి వాడు జబ్బుల బారిన పడతాడు. ఒకసారి మనము ఇట్లా సబ్బుతో చేతులు పట్టుకొని చూడండి, ఎంత మురికెళ్తుందో మన చేతులకు. అదంతా మన పొట్టలోకి పోతుంది కదా. అందుకోసం ప్రతిసారి బిడ్డకు ఏది పెట్టినా కూడా మనము చేతులు కడుక్కొని పెట్టాం. మనం తిన్నా కూడా చేతులు కడుక్కొని తినాలమ్మ, వాళ్ళకని కాదు. హ్యాండ్ వాష్ కూడా చాలా ఇంపార్టెంటే. ఒకటి మనము బిడ్డకి ఎంత న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నామో అంత కంటే ఎక్కువ మనం చేతులు పరిశుభ్రంగా కూడా ఉంచుకోవాలి.
కూర్చోమని ఇక్కడ చెప్పేసి కొంచెం వాళ్ళని రాసి కొన్ని పిల్లలు